సహనం అనేది ఒక మంచి సాధనం లాంటిది. ఎప్పుడైతే నీవు సహనంగా ఉంటావో నీ జీవితంలో నీవు అనుకునేది సాధించగలుగుతావు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో శ్రమ సంభవించినప్పుడు, అవమానం కలిగినప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని వాడివైపోతావని. సో మనల్ని దేవుడు బలమైన వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాడు, ధైర్యం గల వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు, తండ్రిగా నా కుమారుడు మంచి స్థాయిలో ఉండాలి, ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చాలాసార్లు దేవునిపై నిరీక్షణ మనం కోల్పోయి మన సొంత శక్తి బలాన్ని ఆధారంగా చేసుకొని మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. కనుక దేవునిపై ఆధారపడడం మనం నేర్చుకోవాలి. అంత మాత్రము కాదు, శ్రమ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు మనం కృంగిపోకుండా సహనంతో ఉంటే మంచి మంచి అవకాశాలు మనకు దేవుడు అనుగ్రహిస్తారు. జీవితంలో ఉన్నతమైన అత్యున్నతమైన స్థాయికి మనం ఎదగలుగుతాం. చేయవలసిందంతా సహనం కలిగి ఉండాలి. ఇంకో మంచి మాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎప్పుడు కూడా నీ మాటల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ నడవడికలో కొంచెం నీ తగ్గించుకొని చూడు, తప్పనిసరిగా ఆ పరిస్థితిని నువ్వు లీడ్ చేయగలుగుతావు.